ఒక్కసారి ఊహించండి, 500 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఒక దేవాలయం, అందులో దాదాపు 70 రాతి స్తంభాలు. కానీ వాటిలో ఒక్క స్తంభం మాత్రం నేలను తాకదు. దాని కింద ఒక వస్త్రాన్ని సులభంగా తీసుకెళ్లవచ్చు. అది ఎలా సాధ్యం? ఇది పురాతన శిల్పుల అద్భుతమైన నిర్మాణ నైపుణ్యమా, లేదా దీని వెనుక ఏదైనా దైవ రహస్యమా? ఆ విషయం తెలుసుకునే ముందు మన ప్రయాణం లేపాక్షికి. ఆంధ్రప్రదేశ్లోని లేపాక్షి చూడటానికి ఒక చిన్న పట్టణంలా కనిపించినా దాని ఒడిలో దాగి ఉన్నది విజయనగర సామ్రాజ్యపు అద్భుత కళా వైభవం. ఇక్కడే కొలువై ఉన్నాడు శ్రీ వీరభద్రస్వామి. ఆలయంలోకి అడుగు పెట్టగానే మన కళ్ళను కట్టిపడేసేవి అద్భుతమైన శిల్పాలు, రాతిపై చెక్కిన దేవతా మూర్తులు, పైకప్పుపై కనిపించే పురాణ దృశ్యాలు, రామాయణం, మహాభారతం, ఇతర ఇతిహాసాల కథలను చెప్పే చిత్రాలు. ప్రతి అడుగులోనూ మన చరిత్ర మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఆలయం బయట భారీ ఏకశిలానంది. కానీ ఈ ఆలయంలో అందరినీ ఎక్కువగా ఆశ్చర్యపరిచేది మాత్రం ఆ వేలాడే స్తంభం. దాదాపు 70 స్తంభాలున్న ఈ ఆలయంలో ఒక్క స్తంభం మాత్రం నేలను పూర్తిగా తాకకుండా కనిపిస్తుంది. దాని కింద ఖాళీ ఉంటుంది. అందుకే అక్కడికి వచ్చే సందర్శకులు ఆ ఖాళీ నుంచి వస్త్రాన్ని లేదా కాగితాన్ని పంపిస్తూ నిజంగానే ఈ స్తంభం నేలను తాకడం లేదా అని ఆశ్చర్యపోతుంటారు. ఇది చూసిన ప్రతి ఒక్కరి మనసులో ఒకే ప్రశ్న: ఇంత పెద్ద రాతి స్తంభం నేలను తాకకుండా ఎలా నిలబడుతోంది? ఇక్కడి నుంచే లేపాక్షి కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. లేపాక్షి చుట్టూ ఎన్నో స్థానిక కథలు, పురాణ విశ్వాసాలు ఉన్నాయి. వాటిలో ఒకటి రామాయణంతో ముడిపడి ఉంది. రావణుడు సీతమ్మను లంకకు తీసుకెళ్తున్నప్పుడు ఆమెను రక్షించేందుకు జటాయువు రావణుడితో యుద్ధం చేశాడని రామాయణం చెప్తుంది. ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన జటాయువు ఇక్కడ పడిపోయాడని స్థానిక సాంప్రదాయం చెబుతుంది. తర్వాత శ్రీరాముడు అక్కడికి వచ్చి జటాయువుని చూసి లే పక్షి అని అన్నాడని ఒక ప్రసిద్ధ స్థానిక కథనం. అందుకే లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతారు. అయితే ఇది పురాణ స్థానిక సంప్రదాయ కథనం. చరిత్ర విషయానికి వస్తే లేపాక్షి ఆలయ నిర్మాణం 16వ శతాబ్దపు విజయనగర కాలంతో ముడిపడి ఉంది. ఆలయ సముదాయంలో ఉన్న శాసనాలు కూడా ఈ ప్రాంత చరిత్రకు ముఖ్యమైన ఆధారాలు. విరూపన్న, వీరన్న అనే విజయనగర అధికారులతో ఆలయ నిర్మాణాన్ని చారిత్రక ఆధారాలు అనుసంధానిస్తున్నాయి. మరి ఇప్పుడు అసలు ప్రశ్న: ఆ స్తంభం నిజంగానే గాలిలో వేలాడుతుందా? మన కళ్లకు కనిపించేది మాత్రం నిజం. స్తంభానికి నేలకు మధ్య ఖాళీ ఉంది. కానీ దీనికి ఎలాంటి శాస్త్రీయ వివరణ లేదు అని ఖచ్చితంగా చెప్పడం మాత్రం సరైనది కాదు. నిర్మాణ సమతుల్యత, స్తంభాల అమరిక, కాలక్రమేణా వచ్చిన నిర్మాణ మార్పులు, ఇలాంటి అంశాలు దీనికి కారణాలుగా భావించబడుతున్నాయి. కానీ ఇక్కడ అసలు అద్భుతం మరొకటి ఉంది. శతాబ్దాల క్రితమే భారీ రాళ్లతో ఇలాంటి అద్భుతమైన నిర్మాణాన్ని సృష్టించేంతటి జ్ఞానం మన పూర్వీకులకు ఎలా వచ్చింది? అదే లేపాక్షి మనకు గుర్తు చేసే విషయం. ఈ ఆలయం కేవలం ఒక హ్యాంగింగ్ పిల్లర్ మిస్టరీ కాదు. ఇది మన పూర్వీకుల శిల్పకళకు, నిర్మాణ జ్ఞానానికి, సృజనాత్మకతకు, హైందవ సంస్కృతికి సజీవ సాక్ష్యం. అందుకే లేపాక్షిని చూసినప్పుడు కేవలం ఒక పురాతన ఆలయంగా చూడకండి. అది రాతిలో చెక్కబడిన మన చరిత్ర, మన సంస్కృతి, మన కళా వైభవం. ఇలాంటి మరెన్నో అద్భుతమైన పుణ్యక్షేత్రాల వెనుక దాగి ఉన్న కథల కోసం హైందవ వైభవంను సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహదేవ.